వెల్కమ్ బ్యాక్. రేపు నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు టీఆర్ఎస్ నేతలు. సీఎం సభ ఏర్పాట్లను ఎంపీ కవితతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. జనం నుంచి మంచి స్పందన వస్తోందని, ఖచ్చితంగా 16 సీట్లు గెలుస్తామని కవిత చెబుతున్నారు. వార్ వన్ సైడ్ అవుతుందన్న కవితతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. కేసీఆర్ బహిరంగ సభ సంబంధించి ఏర్పాట్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. వారం రోజుల నుంచి కూడా ఎంపీ కవిత గారి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాం. మేము ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతమంది వరకు సభ వస్తారు? సభాస్థలికి దాదాపుగా 2.5 లక్షల మంది పైచీలకు వస్తారని చెప్పి ఎక్స్పెక్టేషన్తో మేము ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నామండి. అన్ని నియోజకవర్గాల నుంచి, నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్లో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజల్ని పెద్ద ఎత్తున తరలించేటటువంటి కార్యక్రమం, ఆ ఏర్పాట్లన్నీ కూడా మా శాసనసభ్యులందరూ కూడా చేస్తూ ఉన్నారు. మరి అన్నిటికన్నా ఎక్కువ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలు, రాజకీయ పరిణామాలు, వాటిలో తెలంగాణ ప్రజలు పోషించవలసినటువంటి పాత్ర మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడబోతూ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ప్రసంగాన్ని వినడానికి పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుండి కూడా తెలంగాణ ప్రజలు తరలిస్తారని భావిస్తున్నారు. టీఆర్ఎస్కి ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అదే చెప్తారండి. మేము కాంగ్రెస్తో కలిసి ఉన్నామని బీజేపీ అంటది, బీజేపీతో కలిసి ఉన్నామని కాంగ్రెస్ అంటది. అల్టిమేట్గా ప్రాంతీయ పార్టీలు ఎదగకుండా ఉండాలని సో కాల్డ్ జాతీయ పార్టీలు చేసేటటువంటి కుట్ర ఇది. తెలంగాణ ప్రజలు ఇది తెలుసుకోవాలి, దాన్ని తిప్పికొట్టాలి. ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తేనేమో ఢిల్లీలో మన వాయిస్ వినిపించే వాళ్ళు ఉంటారు. జాతీయ పార్టీకి ఓటేస్తే ప్రాంతీయ ప్రయోజనాలు అన్నింటినీ కూడా మనం పాతరేసినట్టే అవుతుంది. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతాం. ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జాతీయ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉంది? ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ మనకు మంచి నంబర్ ఇక్కడ వస్తుంది. మన పొలిటికల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి నంబర్స్ వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. సో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తక్కువ సంఖ్యతోనే అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది. సంకీర్ణ రాజకీయ యుగం నడిచేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అటువంటి సందర్భంలో రీజనల్ పార్టీస్ పెద్ద పాత్ర పోషించగలుగుతాయి. అందులో మరి ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి దార్శనికుడైనటువంటి నాయకుడికి మంచి అవకాశం ఉంటుంది. వారి యొక్క ఎజెండాని ఇంప్లిమెంట్ చేస్తే కోట్లాది మంది భారతీయులకు లాభం జరుగుతుంది. కాబట్టి 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని చెప్పి, గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వేరే విధంగా ఉంటాయి. ప్రధానంగా మాకే లాభం జరుగుతుందని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా అట్లా చెప్పారు కదండి. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అదే మాట చెప్పినారు. తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది విషయం ఏందన్నది. ప్రజలు టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని వారికి మద్దతు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. సో డెఫినెట్గా రేపు పార్లమెంట్ రిజల్ట్స్, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మనం ఇట్లానే మాట్లాడుకుంటాం. ఖచ్చితంగా 16 ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మనం చూసుకొచ్చి ఎంపీ కవిత గారు చెప్తే ఖచ్చితంగా 16 సీట్లు ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, రేపు జరగబోయే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున కూడా జనం తరలి వస్తారని కవిత గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవిచరణ్తో మహేందర్, ఎన్టీవీ, నిజామాబాద్.